హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అలా అని హడావిడిగా ఎవరినంటే వాళ్ళని చూసి పెళ్లి చేయం. నిదానంగా ఆలోచించి ఒక మంచి పిల్లాన్ని తెచ్చి నీకు కట్టబెడతాం. అందుకు నువ్వు ఒప్పుకున్నట్టేనా అని భాగ్య అడిగింది. సీత 6 నిమిషం పాటు మౌనంగా ఉండి, చేసుకుంటానమ్మా, మీ ఇష్టం, మీరు ఏ అబ్బాయిని తీసుకొచ్చినా పెళ్లి చేసుకుంటాను. నిజమే, నేను ఇంకా కొంచెం కూడా దీని గురించి బయటపడలేదు. కానీ బయటపడకపోయినా నాకు ఒరిగేది ఏమీ లేదు. అదే దీన్ని వదిలేస్తే ఆ కారణంగా మీరంతా హ్యాపీగా ఉంటారు. పైగా నాన్నకి నా పెళ్ళి అని ఒక గుదిబండ ఆయన గుండెల మీద ఉంది. అది దింపుకోవడానికైనా నేను ఒప్పుకుంటాను. జీవితం అన్నాక మనం సినిమాల్లో చూసినట్టుగా ఉండదు. ప్రేమించి ఓడిపోయాక జీవితాంతం ఇలాగే ఉంటాను అంటే ఒప్పుకునేందుకు నా కుటుంబం సిద్ధంగా ఉండదు. నాకు అన్నీ తెలుసు, అందుకే చేసుకుంటాను. కానీ ఒకటి మాత్రం చెప్తానమ్మా, మీరు తెచ్చే అబ్బాయికి నా గురించి పూర్తిగా తెలియాలి. ఇప్పుడు జరిగిన ఈ విషయంతో సహా అన్నీ తెలిసి సంతోషంగా నన్ను స్వీకరించేవాడిని నాకు తెచ్చి పెళ్లి చేయండి. రేపటి రోజు ఎవరో చెప్పి అది తెలుసుకొని నన్ను ఓ బజారు దానిలా చూస్తే ఆ క్షణమే నేను ఉరిపోసుకొని చచ్చిపోతాను అని సీత కళ్ళు మూసి తన గొంతులో ఏడుపుని దిగమింగుతూ చెప్పింది. తప్పకుండా, మాకు కూడా నిజం దాచి పెళ్లి చేసే ఉద్దేశం లేదు. ముఖ్యంగా అబ్బాయికి ఖచ్చితంగా నీ గురించి చెప్పే నీకు పెళ్లి చేస్తాం. ఒప్పుకున్న వాడికే ఇచ్చే పెళ్లి చేస్తాం. అదే మాకు సంతోషం అని సీత నుదుటి మీద ముద్దు పెట్టి ఇప్పుడే వస్తానని హాల్లోకి వెళ్ళింది. రామ్ తెచ్చిన భోజనాన్ని ప్లేట్లో పెట్టుకొని వచ్చి సీతకి బలవంతంగా నచ్చజెప్పి తినిపించి తన మూతి తుడిచి బెడ్ మీద పడుకోబెట్టి మెల్లగా నిద్రపుచ్చి ఆ గదిలో నుండి బయటకొచ్చింది. రేవతమ్మ, వెంకటేశ్వర్లు అలానే మౌనంగా కూర్చొని ఉండడంతో చెరో ఒక ప్లేట్లో భోజనం పెట్టి తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరికీ కూడా నచ్చజెప్పి తినేలా చేయగలిగింది. రాత్రి నుండి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని భాగ్య అప్పుడు తన బిడ్డ తన ఎదురుగా కంటి నిండా నిద్రపోతుంటే తృప్తిగా అనిపించి మిగిలిన ఇద్దరు కూడా తిన్నారు అన్న తృప్తితో ప్లేట్లో 4 మెతుకులు వడ్డించుకుని అప్పుడు తినింది. ఇక ఆ రోజు ఆ ఇంట్లో నలుగురు 4 మూలలు, అసలు ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా అన్నట్టుగానే గడిపేశారు. భాగ్య అందరినీ చూసి అందరినీ మామూలు చేయాలంటే తను ఏం చేయగలదో ఆలోచించి తెల్లారి మళ్ళీ ఎప్పటిలా హడావిడి ఉండాలని అన్నట్టుగానే ఎప్పట్లా లేచి తన హడావిడి మొదలుపెట్టింది. నిద్ర లేచి టిఫిన్, చట్నీ, భోజనం అన్నీ తయారు చేసి 7 గంటలకంతా సీతని నిద్రలేపింది. సీత ముందు రోజు మొత్తం సగం నిద్రతోనే గడిపేయడంతో తెల్లారేదాకా అదే నిద్రమత్తుతో పడుకొని లేవగానే చాలా మత్తుగా నిద్ర లేచి కూర్చొని ఏమైందమ్మా అని అడిగింది. ఏం కాలేదు, ఆఫీస్ టైం అవుతుంది, లేచి త్వరగా రెడీ అవ్వు. నువ్వేమైనా ఓ 1 నెల రోజులు సెలవు పెట్టాను అనుకుంటున్నావా అని భాగ్య అనడంతో సీత వెళుతున్న భాగ్య చేతిని పట్టుకొని కొద్ది రోజులు నేనెక్కడికి వెళ్ళనమ్మా అని అనింది. వెళ్లకుండా ఇంట్లో కూర్చొని చెక్క భజించేస్తావా? నోరు మూసుకొని లేచి రెడీ అవ్వు అని కొంచెం గట్టిగా ఎప్పట్లా మాట్లాడి ఒక క్షణంకి మామూలుగా దగ్గరకొచ్చి సీత మొహాన్ని దోసెట్లోకి తీసుకొని తన మొహాన పడిన జుట్టుని పక్కకి జరుపుతూ, అది కాదు నాన్న, ఇంట్లోనే ఉన్నావంటే నీ మనసు ఇలానే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళావనుకో మనసు మల్లుతుంది. శాలిని కూడా వస్తుందిగా, ఇంకా బాగుంటుంది. ఇకపోతే నువ్వు ఎంత త్వరగా మామూలైతే మీ నాన్న కూడా అంత త్వరగా కోలుకుంటారు. లేదంటే మానసికంగా ఈ సంఘర్షణతో ఆయన ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటారు. దయచేసి నా పుస్తలు నిలపవే. నాకు మా ఆయనంటే చాలా ఇష్టం. అలాంటి ఆయన్ని నేనెక్కడా చూడలేదు. తొందరగా కోల్పోవాలని నాకు అస్సలు లేదు అని భాగ్య చెప్పింది. అవునమ్మా, నాన్న చాలా మంచివాడు. ఎప్పుడు ఎవరిని ఏమీ అనడు. నన్నైతే ఒక ప్రిన్సెస్లా చూస్తాడు. ఒక్క పొరపాటు అన్నింటినీ తలకిందులు చేసింది. అసలు ఆ రోజు ఓకే అని ఆ ఒక్క పదం చెప్పే ముందు నాన్నని గుర్తు చేసుకొని ఉంటే ఎంత బాగుండేదో అని సీత కళ్ళు మూసుకోవడంతో జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైతే వెళ్ళి చక్కగా ఆఫీస్కి రెడీ అయ్యి వచ్చే నాన్న. అన్నీ మర్చిపో. అసలు నీ జీవితంలో మొన్న నిన్న ఈ 2 రోజులు అసలు లేవనుకో. పూర్తిగా డిలీట్ చేసి ఎప్పట్లా మా సీతలా బయటకొచ్చాయి అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళింది. వెంకటేశ్వర్లు రూమ్లో నుండి బయటికి రావడంతో భాగ్య హడావిడి చూసి సైలెంట్గా కూర్చోక, ఏవండి, రోజు వాకింగ్ వెళ్తావు కదా, ఏం ఈరోజు వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నావు? డాక్టర్ చెప్పాడు కదా డైలీ మార్నింగ్ వాక్ చేయాలని. మరి ఇంత ఏమరపాటైతే ఎలా? సీత ఆఫీస్కి రెడీ అయిపోతుంది, మీరు కూడా వాకింగ్కి వెళ్ళేసి రండి, వచ్చాక కాఫీ ఇస్తాను అని భాగ్య అనింది. రేపటి నుండి వెళ్తాను భాగ్య, తల బాగా నొప్పిగా ఉంది, కొంచెం టీ పెట్టుకొని రావా అని అన్నాడు. వీటికి మాత్రం తక్కువ లేదు. నాకు తలనొప్పిగా ఉంది, ఎవరైనా టీ పెట్టిస్తున్నారా? నా కర్మకి నేనే పెట్టుకొని నేనే తాగాలి. మైదారి సందంతా నాకే దొరికారు. ఒక్క పని చేసుకోవడం చేత కాదు. మీ అమ్మ మీకేం నేర్పించలేక, నిన్ను సాకలేక పెళ్ళి అనే పేరుతో నిన్ను నా మీద వదిలేసింది.
నిన్ను పెంచి, నాకు పుట్టినదాన్ని పెంచి, నన్ను పెంచిన మా అమ్మని నేనే పెంచి, ఏంటో ఇది అని అంటూ భాగ్య హుషారుగా పనిలో పడడంతో రేవతమ్మ వెంకటేశ్వర్లు మొహమొహాలు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. అరగంటకంతా సీత తలంటు స్నానం చేసి తన ఒంటి మీద ఉన్న జిడ్డుతో పాటు మనసులో ఉన్న జిడ్డును కూడా వదిలించుకొని రేగుతున్న గాయాన్ని కప్పిపెట్టి రెడీ అయి బయటికి రావడంతో అక్కడే ఉన్న వెంకటేశ్వర్లు సీతని చూసి తలదించుకోగా సీత చిన్నగా నవ్వినా తల తిప్పుకోవడంతో తాను కూడా కదిలించకుండా అమ్మ టైం అవుతుంది అని అనడంతో వచ్చేసాను అని ప్లేట్లో వేడిగా 2 ఇడ్లీ పెట్టుకొని దాని మీద నెయ్యి వేసి పొడి చల్లుకొని తీసుకొచ్చి సీత ఎదుట పెట్టింది. సీత మొహంలో ఏమాత్రం బాధని కనిపించకుండా కూర్చొని పెట్టిన 2 ఇడ్లీల్లో ఒకటి తిని ఇంకా చాలమ్మా అని మరో మాటకి తావు లేకుండా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకొని అమ్మమ్మ వెళ్ళొస్తానని ముభావంగా చెప్పడంతో రేవతమ్మ నవ్వుతూ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పింది. అక్కడి నుండి అడుగు ముందుకు వేసి వాళ్ళ నాన్నకు కూడా చెప్పాలనుకునేంతలో వెంకటేశ్వర్లు అక్కడి నుండి లేచి రూమ్లోకి వెళ్ళిపోయాడు. సీతకి చాలా బాధగా అనిపించినా అదంతా తాను ఇచ్చిందేనని అర్థమవుతూ ఉంటే తనని తాను కంట్రోల్ చేసుకొని భాగ్య వచ్చి భుజం మీద చేయవేయడంతో బలవంతంగా నవ్వి వెళ్ళొస్తానమ్మా అని ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్కి చాలా త్వరగా వెళ్ళడంతో అప్పటికే పెద్దగా ఎవరూ రాకపోవడంతో లోన్లీగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా వైశాలి కాల్ చేసింది. సీత ఫోన్ ఎత్తి హలో ఎవరు అనడంతో నేను వైశాలి అని అనింది. సారీ వైశాలి, నేను నీ నెంబర్ సేవ్ చేసుకోలేదు అని సీత చెప్పింది. ఏం పర్లేదు, ఏం చేస్తున్నా అని వైశాలి అడిగింది. ఆఫీస్కి వచ్చాను అని సీత చెప్పడంతో వైశాలి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నిజంగానా, చాలా మంచి డెసిషన్. ఇంట్లో కూర్చొని అదే రూమ్లో అదే ప్లేస్లో ఏడుస్తూ ఉంటే ఏమొస్తుంది, హ్యాపీగా నీ లైఫ్ నువ్వు చూసుకోవాలిగా, ఇక మీద చాలా నార్మల్గా ఉండడానికి ట్రై చేయి. పిచ్చి ఆలోచనలు వచ్చాయనుకో నేను నువ్వే డైవర్ట్ చేసుకో. తెలుసా, ఈ ప్రపంచంలోనే ద బెస్ట్ మోటివేటర్ మనకి మనమే. నెగటివ్ థాట్ వచ్చిన ప్రతిసారి నువ్వే నేను ఇలా ఆలోచించకూడదు అని పాజిటివ్గా ఆలోచించావంటే మనకి మనమే తోపు, అలానే తయారవుతాం కూడా, ఓకేనా అని వైశాలి చెప్పింది. వైశాలి థ్యాంక్ యూ సో మచ్. ఈ మాట నిన్నే చెప్పాల్సింది కానీ వీలు పడలేదు. నువ్వు నన్ను చాలా బాగా సపోర్ట్ చేసావు, చాలా మంచి మాటలు కూడా చెప్పావు అని సీత చెప్పింది. సీత, నేను ఆడపిల్లని, నీ ప్లేస్లో ఉండి ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే నాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అరే, ఊహించుకుంటుంటేనే నాకు ఇలా ఉంటే భరించే నీకు ఇంక ఎంత బాధగా ఉంటుంది. పైగా నేను ఊరికే ఏం సపోర్ట్ చేయలేదు, నీ వైపు న్యాయం ఉంది. ఎంతసేపు తప్పు చేసావంటే ఎందుకు తప్పు చేసావు? కేవలం హ్యాపీగా ఉండడం కోసం, నిజాయితీగా ఉండడం కోసమే కదా. సరే, అవతల వాళ్ళు మంచివాళ్ళు కాదు కానీ నీ వైపున చాలా జెన్యూన్గా ఉన్నావు. అలాంటప్పుడు ఎలా సపోర్ట్ చేయకుండా ఉంటాను అని వైశాలి అనింది. నేను రామ్కి కూడా చాలా థ్యాంక్స్లు చెప్పుకోవాలి కానీ ఒక చిన్న పదంతో సరిపెట్టలేను అని కూడా అనిపిస్తోంది అని సీత అనింది. అన్నయ్య ఎప్పుడు ఎవరి దగ్గర నుండి సారీలు థ్యాంక్స్లు ఎక్స్పెక్ట్ చేయడు. నువ్వేం ఆలోచించుకో, అన్నయ్యకి ఏం చెప్పాల్సిన పని లేదు అని వైశాలి చెప్పింది. అంతలో శాలిని రావడంతో శాలిని వచ్చింది. నేను మళ్ళీ మాట్లాడినా అని సీత అనడంతో ఓకే క్యారీ ఆన్, బాయ్, టేక్ కేర్ అని చెప్పి వైశాలి కాల్ కట్ చేసింది. శాలిని సీతని చూసి షాక్ అయి కూర్చొని తన భుజం మీద చేయేసి సీత, నేను ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను. 2 రోజుల నుంచి ఎంత మూడీగా ఉన్నానో, నిన్ను చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది అని అనింది. సీత విరక్తిగా నవ్వడంతో ఏం కాదు, ఆలోచించకు, నేను రామ్కి ఎప్పటికప్పుడు కాల్ చేస్తూనే ఉన్నా అని చెప్తూనే ఉన్నాడు. ఆఫీస్కి వెళ్ళమని చెప్పానని చెప్పాడు కానీ నువ్వు ఇంత త్వరగా వస్తావని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు ఇలాగే ఉండాలి, ఇదే నీ లైఫ్ అని శాలిని అంతకు మించి ఎక్కువ మాట్లాడితే టాపిక్ మారిపోతుందని అర్థం చేసుకొని సరే వర్క్ మొదలుపెట్టు అని నవ్వుతూ అనింది. అసలు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసి పూర్తిగా తనను తాను డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నించింది సీత. లంచ్ టైం కావడంతో శాలినితో పాటు కలిసి కూర్చొని బాక్స్ ఓపెన్ చేసి స్పూన్లో కలబెడుతూ సైలెంట్గా ఉండడంతో శాలిని తన భుజం మీద చేయి వేసి ఏమైందే అని అనడంతో ఒక్క క్షణం సీత అలానే బాక్స్లో స్పూన్ పెట్టి కళ్ళు మూసుకొని మౌనంగా గుక్క పెట్టి ఏడ్చింది. తనను తాను చాలా బలవంతంగా పొద్దున్నుండి కంట్రోల్ చేస్తుందని అర్థం అవడంతో శాలిని 5 నిమిషాల పాటు మౌనంగా ఉండగా సీత విపరీతంగా ఏడ్చి మెల్లగా కంట్రోల్ అయ్యి ఎక్కేళ్ళు పెడుతూ బయటికి ఎంత మామూలుగా ఉండాలనుకున్నా నా వల్ల కావట్లేదు, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలాగే డైలీ లంచ్ తింటూ నేను బాబుకి కాల్ చేసేదాన్ని కదా, ఒక్కరోజు కూడా అనుమానం లేకుండా ఏమైనా నటించాడా? ఎందుకు ఇదంతా? ఒక పెళ్లి సంబంధం కుదిరింది, అది పెళ్లి వరకు వచ్చిందంటే టక్కున 2 రోజుల్లో జరిగిపోయే విషయం కాదు కదా. అలాంటప్పుడు నేను ఇంటికి పిలిచినప్పుడు పెళ్లి గురించి మాట్లాడినప్పుడు ఎందుకు నాకు హోప్ ఇవ్వాలి? ఆ రోజే మా పేరెంట్స్ ఒప్పుకునేలా లేరు. మనం రిలేషన్ని బ్రేక్ చేసుకుందామని అడిగి ఉంటే వాళ్ళ అమ్మా నాన్న హ్యాపీనెస్ కోసం, తన హ్యాపీనెస్ కోసం నేను సంతోషంగా పక్కకు తప్పుకునేదాన్ని.
బాధ ఉంటుంది, కానీ నాకు చెప్పి నిర్ణయాన్ని తీసుకొని పక్కకు తప్పుకున్నాడన్న హ్యాపీనెస్ నాకు ఖచ్చితంగా ఉండేది. నాకు విలువిచ్చాడని నేను మరింత సంతోషించేదాన్ని. కానీ అలా ఎలా చేయకుండా ఎంత ఈజీగా మోసం చేశాడు. ఒకవేళ నేను చూడకపోయి ఉంటే అక్కడ తాళి కట్టిన భార్యను పక్కన పెట్టుకొని నాతో రిలేషన్ అలాగే కంటిన్యూ చేసేవాడా? అంతే కదా. అప్పుడు నేను ఈ లోకం దృష్టిలో అతనికి ఏమవుతానో ఆలోచిస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఆలోచించకూడదని ఎంత అనుకుంటున్నా కుదరటం లేదు అని సీత తన కళ్ళల్లో నుండి ముక్కుల్లో నుండి వాటర్ వచ్చేస్తూ ఉంటే ఎంతగానో ఆపుకొని మౌనంగా కూర్చుంది. బాధపడికే, జరిగింది నెల రోజుల క్రిందట కాదు, 2 రోజుల ముందు. టైం పడుతుంది, ప్రయత్నిస్తున్నావుగా, ఖచ్చితంగా అన్నీ సర్దుకుంటాయి. అయినా వాడే అంత హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఇలా ఉండాలి చెప్పు? నీ లైఫ్ని నువ్వు కూడా చూసుకోవాలి, నీ హ్యాపీనెస్ని నువ్వు కూడా వెతుక్కోవాలి. అప్పుడే ఏదో ఒక రోజు నీకు ఎదురుపడినప్పుడు నీ మొహంలో కనిపించే గొప్ప సంతోషాన్ని చూసి చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. నువ్వు నేరుగా వెళ్ళి నువ్వు ఇలా ఎందుకు చేసావురా అని అడగాల్సిన పనే లేదు. నువ్వు బ్రతికే బ్రతుకుని నీ సంతోషాన్ని చూస్తేనే వాడు సగం చచ్చిపోయేలా ఉండాలి. అలా తయారవ్వాలి నువ్వు. ఇట్ టేక్స్ టైం, బట్ డెఫినెట్గా మొత్తం మారిపోతుంది అని శాలిని చెప్పింది. సీత తన కన్నీళ్లు తుడుచుకొని, ఖచ్చితంగా నేను వాడనుకున్నంత వీక్ కాదని నేను ప్రూవ్ చేస్తాను. అవును, నాకు బాధ ఉంటుంది, పర్వాలేదు, భరించే శక్తి నాకుంది. నాకు మా అమ్మ, నాన్న, అమ్మమ్మ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కోసం నేను ఎంత హ్యాపీగా ఉండడానికైనా ట్రై చేస్తాను. తెలుసా, జరిగి ఒక్కరోజు కూడా కాలేదు. అమ్మ వేరే పెళ్లి చేస్తానని అడగగానే మాటిచ్చేశాను. ఎందుకంటే ఇప్పుడు నాకు వాళ్ళ సంతోషం తప్ప ఇంకా వేరేది ఆశ లేదు. బాబు లేకపోతే నా లైఫ్ ఇంకా అందంగా ఉండేది. బట్ రాతని తప్పించుకోలేం కదా, అందుకే బుక్ అయిపోయాను. కానీ ఇప్పుడు అలా కాదు. అమ్మకి చెప్పేశాను, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, నేను సంతోషంగా ఉంటానని, నేను వాళ్ళ మాటే వింటానని. పైగా అమ్మ నాన్న మాట వినడం వల్ల నాకు సంతోషం వస్తుంది. కానీ ఇలా కన్నీళ్లు కాదు కదా, అందుకే వాళ్ళకే విలువిచ్చి వాళ్ళ మాటే వినాలని డిసైడ్ అయిపోయాను అని సీత చెప్పింది. చాలా చాలా మంచి డెసిషన్, సో హ్యాపీ ఫర్ యూ అని శాలిని చెప్పి, తినవే, ఎవడి గురించో ఆలోచించి మనం కడుపు మార్చుకోవడం ఏంటి, తిను అని అనడంతో సీత తల ఊపి మరికొన్ని కన్నీళ్లు రావడంతో వాటిని తుడుచుకొని లంచ్ చేయడం మొదలుపెట్టింది. రోజులు అలా సాగుతూ ఉన్నాయి. సీత బాధ కొంచెం కూడా పోకపోయినప్పటికీ కన్నీళ్లను మాత్రం బయటికి రానివ్వకుండా వాటి మీద తనే గెలుస్తూ పెదవుల మీద నవ్వు నిలుపుకుంటూనే ఉండడంతో ఇంట్లో కూడా కాస్తంత సర్దుకున్నప్పటికీ వెంకటేశ్వర్లకి సీతకి మధ్య మాటలు మాత్రం కొంచెం కూడా రాలేదు. ఏదో ఒక రోజు తన తండ్రి తనతో మాట్లాడతాడు అన్న ఆశతో సీత కూడా చాలా సంతోషంగానే ఎదురు చూస్తూనే ఉంది. మధ్య మధ్యలో రామ్ ఇంటికి రావడం, సీతకి ఫోన్ చేసి మాట్లాడడం ఇలా చేస్తూ ఉండడంతో ఇంట్లో వాళ్ళకి కూడా రామ్ మీద మంచి అభిప్రాయం పడడమే కాకుండా కష్ట సమయంలో తన కూతుర్ని ఆదుకున్నాడు, అలానే తమ కూతుర్ని తిరిగి తమకి భద్రంగా అప్పగించడన్న పాజిటివ్ కార్నర్ వాళ్ళ మనసులో నిలిచిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు నిద్రపోకుండా కూర్చొని ఆలోచిస్తున్న వెంకటేశ్వర్లుని చూసి లైట్స్ అన్నీ ఆపుకొని డోర్స్ అన్నీ గడిపెట్టి లోపలికి వెళ్ళిన భాగ్య పక్కన కూర్చొని, ఏవండి, నిద్ర పట్టట్లేదా అని అడిగింది. అదేం కాదు, పడుకుంటాను అని వెంకటేశ్వర్లు అన్నాడు. ఏవండి, దగ్గర ఈ విషయం జరిగి 1 రోజులు దాటింది. సీత మనసులో బాధ లేదని నేను చెప్పను, కానీ బయటికి మన కోసం చాలా సంతోషంగా ఉంటుంది. మనకింతకంటే ఇంకేం కావాలి? నువ్వింకా మనసులో అదే పెట్టుకున్నావని అర్థమవుతుంది. మాట్లాడమని నేను చెప్పను, నీకు నువ్వుగా మనసులో అనుకుని మనస్ఫూర్తిగా మాట్లాడాలి. అదే సీతకి కావాలి. కానీ నేను సీతని ఇదంతా జరిగిన రోజే నాకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేస్తాం, పెళ్లికి నువ్వు ఒప్పుకోవాలని అడిగాను. తను మనస్ఫూర్తిగా నాకు మాటిచ్చింది, మీరు ఏ అబ్బాయిని తెచ్చినా పెళ్లి చేసుకుంటాను అని. తన జాతకం ప్రకారం ఇంకా 3 నెలలే టైం ఉంది. సీతకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం మంచిదనిపిస్తోంది. ఏమంటావ్ అని భాగ్య అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మొత్తానికి విషయం జరిగి ఒక 1 రోజులైతే గడిచిపోయాయి. సీత బాధ ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మాట కోసం కనీసం వాళ్ళైనా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో మాట ఇచ్చి మనసులో బాధను దాచేసి నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్, లేదా మ్యాక్సిమం నెక్స్ట్ పార్ట్లోనే ఒక మంచి
ఉంటుంది. ఏముంటుంది అంటే సంథింగ్ ఉంటుంది. లేదు అంటే ఆ నెక్స్ట్ పార్ట్‌లో ఉంటుంది. సో, ఈ 2 పార్ట్స్‌లో ఉండొచ్చు. ఇకపోతే అందరూ నీకై వేచానురా ఇవ్వమని అడిగారు ఈవినింగ్ అప్డేట్ కూడా. బట్ నేను ఇది ఆల్రెడీ రెడీ చేసేసాను. యాక్చువల్లీ మీరు ఆలోచిస్తే ఇక్కడ నేను 3 స్టోరీస్ ఇస్తున్నానా? ఆ ఛానల్‌లో 2 స్టోరీస్ మొత్తం 5 ఇస్తున్నానా? అలానే ప్రతిలిపిలో అప్డేట్స్ రాసుకోవాలి కదా! చాలా స్ట్రెయిన్ అయిపోతున్నా. చెప్పాలంటే చాలా స్ట్రెయిన్ అయిపోతున్నా. నిన్న నాకు ఒక కమెంట్ వచ్చింది. అసలు తింటున్నావా? తాగుతున్నావా? ఎప్పుడు స్టోరీస్ చెప్తూనే ఉన్నావు అని ఒక కమెంట్. ఆ కమెంట్ చూడగానే అస్సలు చాలా బాధేసింది నాకైతే. ఎందుకంటే అరే! నా గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. పర్లేదు. అంటే మన ఇంట్లో వాళ్ళు మన గురించి ఆలోచించడం గొప్ప కాదు. ఎందుకంటే మన వాళ్ళు అనుకుంటాం కాబట్టి. కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. వచ్చామా, కథ ఇచ్చానా, లేదా మీకు నచ్చింది ఉంటే విన్నారా, వెళ్ళారా అన్నట్టు ఉండొచ్చు. అలా కాకుండా ఒక ఫ్యామిలీ అయ్యాము చాలా వరకు. అంటే నాతో బాగా మంచిగా క్లోజ్‌గా మాట్లాడే వరకు. అలాంటిది ఇలా పట్టించుకొని అడిగితే చాలా స్వీట్ గెస్చర్‌గా అనిపించింది. అడిగిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నేను చూశాను. రిప్లై కూడా ఇచ్చాను. ఇకపోతే అందువల్ల ఇవ్వలేకపోయాను. అందుకే ఇది ఇచ్చాను. ఇక రేపు డాన్ పాప వస్తది. ఇక డాన్ పాప రెగ్యులర్‌గా వస్తది. మీతో నేను ఒక్క మాట కూడా అనిపించుకొని చూడండి. అది మీరే చెప్పాలి మరి. పొద్దున్నే నీకై వేచానురా కావాలంటే ఓకే ఇస్తాను. డాన్ పాప ఈవినింగ్‌కి షిఫ్ట్ చేస్తా. లేదు డాన్ పాపని పొద్దునే ఇవ్వమంటే అదే ఇచ్చేస్తా. ఎందుకంటే ఆల్రెడీ నేను రాసున్నాను కాబట్టి వీడియో నైట్‌కి రెడీ చేసుకోవాలి కాబట్టి మీరే చెప్పాలి. ఇక ప్రేమ పరిచయమే కమెంట్సా, రసగుల్లలు స్వీట్ బెంగాలీ స్వీట్స్ ఇన్ని తిన్నట్టు టేస్టీగా అనిపిస్తుంది నాకు ఆ కమెంట్స్ చూస్తే. ఇక ప్రేమ పరిచయమే మళ్ళీ ఇస్తున్నాను అడిగారు. ఎందుకంటే నేను చెప్పింది బహుశా వినలేదనుకుంటా. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. బట్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఈసారి డిలీట్ చేసే ప్రాబ్లమ్ రాదు. సో హ్యాపీ అనమాట. ఇక నీకై వేచానురా కమెంట్స్ గురించి ఏం చెప్పను. రేపు అప్డేట్ చదివితే ఇంకా బాగుంటుంది. ఇక దాంతో పాటు అంతే ముచ్చట్లు. మనం తర్వాత అప్డేట్‌లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్తీ. బాయ్ గాయ్స్.